ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' సీజన్ 9 టాప్ 3 కంటెస్టెంట్ అయిన డెమాన్ పవన్ గురించి మనకు తెలిసిందే. అయితే ఆయన తండ్రి గారు దుర్గాప్రసాద్ గారు అకాల మరణం చెందారు. నిజానికి ఆయనకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్‌కి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. అయితే కొంత శరీర భాగం అంటే దవడ, అలాగే నాలుకకి సంబంధించిన కొంత శరీర భాగాన్ని తీసేశారు. తీసేసి ఆ క్యాన్సర్ కణాలను తొలగించేశారు. అంతవరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన రికవర్ అవుతున్నారు, బావున్నారు. మాట కొంచెం తడబడుతున్నప్పటికీ, కొద్దిగా మొద్దుగా వస్తున్నప్పటికి కూడా ఆయనలో ఉన్న క్యాన్సర్ అంతా కూడా తొలగిపోయింది అనుకునే టైంకి, రికవర్ అయ్యే టైంకి ఆయన చనిపోవడం జరిగింది. కారణం ఏంటి అంటే, అప్పటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడ్డారు కదా! క్యాన్సర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోవటం వల్ల ఆయన శరీరం అనేది చాలా ఎక్కువగా కెమికల్ ఎక్స్‌పోజర్‌కి జరిగింది. ప్లస్ అది చిన్న ట్రీట్మెంట్ అయితే కాదు గదా! అయితే తండ్రి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా డెమాన్ పవన్ 'బిగ్ బాస్‌లో' అద్భుతంగా తన ఒక పాత్రను పోషించాడు. అయితే 'బిగ్ బాస్' హౌస్‌కి రాకమునుపు డెమాన్‌కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. నిజానికి డెమాన్ ఉద్యోగం చేయడం కన్నా కూడా కొంచెం సినిమాల్లో కానీ, లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద గానీ, లేకపోతే ఏదో ఒక రకంగా ఈ యాక్టింగ్ పైన కొంతవరకు తన కెరియర్‌ని స్టార్ట్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడు. అయితే తనకి ఏమైంది అంటే స్టార్టింగ్ కదా! అంటే ఎవరికైనా సరే ఒక కెరియర్ స్టార్టింగ్‌లో అది తప్పు, ఇది రైట్ అనే విషయం మనకి తెలీదు. అయితే ఇక ఏమైంది అంటే డెమాన్ పవన్ ఏం చేశాడంటే తనకి వచ్చిన అవకాశాలు నిజం అనుకుని నమ్మాడు కానీ దాదాపుగా సంవత్సరం, 2 ఏళ్ల పాటు అవి వస్తాయని పాపం నమ్మకం పెట్టుకొని అది కాస్త అవకాశాన్ని కోల్పోయాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేసుకోవచ్చు కదా! అని మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం ఉద్యోగం మీద ఎక్కువ ఫోర్స్ చేశారు. కానీ డెమాన్ పవన్ వాళ్ళ అన్నయ్య మాత్రం ఇలా 'బిగ్ బాస్' అవకాశం వచ్చిందని చెప్పేసి అగ్ని పరీక్షకి డెమాన్ పవన్‌ని పంపించారు. అదృష్టం కొద్దీ డెమాన్ పవన్‌కి అన్నీ కలిసొచ్చాయి. టాప్ 3గా 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చాడు. అంతా బానే ఉంది. బయటకొచ్చిన తర్వాత డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు డెమాన్ పవన్‌కున్న అభిమానాన్ని చూసి ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు. "నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు ఖచ్చితంగా సినిమాకు సంబంధించి ఏదో ఒక పాత్ర చేయాలి. నువ్వు సినిమాల్లో బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి అనేది నా కోరిక" అని చెప్పి ఆయన చెప్పారు. అయితే "నువ్వు సినిమాల్లో సెటిల్ అయినా కూడా లేదా సినిమాలో నటించినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను" అన్నారు. అయితే ఆ నిర్ణయం కోసమే ఇప్పుడు 'డెమాన్ పవన్' ఏం చేశాడంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ నాన్నగారి ఆఖరి అంతిమ యాత్రలో ఒక మాటిచ్చాడంట వాళ్ళ నాన్నగారికి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇంక మళ్ళీ తిరిగి రాదు కదా! ఖచ్చితంగా నేను నీ కోరిక నెరవేరుస్తాను నాన్న. సిల్వర్ స్క్రీన్ మీద నేను కనపడతాను అని చెప్పి మాటిచ్చాడట వాళ్ళ నాన్నగారికి. అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకనంటే ఈ ఈ సిట్యుయేషన్‌లో డెమోన్‌కి వాళ్ళ నాన్నగారి ఆఖరి కోరిక గుర్తు రావటము, ఆ ఆఖరి కోరిక ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్పటము, ఇదంతా కూడా వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. కానీ వాళ్ళ నాన్నగారి కోరిక, ఆఖరి కోరిక తీరాలని, డెమాన్ పవన్ తొందరలోనే సిల్వర్ స్క్రీన్ మీద కనపడాలని మనమందరం ఆశిద్దాం.